హలో గైస్, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు ఎన్ యోగేశ్వర్ రెడ్డి క్రియేషన్ ఛానల్. శ్రీ సిద్ధేశ్వర స్వామి గుట్ట పైన ఏ ఏ ప్రదేశాలు చుట్టుపక్కల చూస్తే ఏమేమి కనబడతాయో చూడండి ఫ్రెండ్స్. అదిగోండి, అక్కడ కనిపించేదే గుండుపల్లి చెరువు. కనిపించిందా? ఇది దోవ కింద నుంచి పైకి వచ్చేదానికి. అదిగోండి, ఆ రెప్పాల చెట్టు కాడ నుంచి దోవ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు దోవ బాగునింది, ఇప్పుడే ఇట్లా కసువులు మొలిచిపి రాయలు దొలిపి చుట్టూ చూసారా ఎన్ని గుట్లో. అదిగోండి, ఆ ఊరి పేరే బ్రాహ్మణపల్లి. ఇక పైకి వెళ్దామా? మా రాజు మై చూడండి ఆస్వాదిస్తూ పైకి వెళ్తూ ఉన్నాయి. అదొకటి ఇదొకటి. ఓహో, ఎట్లా ఉందా అది వీడియో? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పోదామా ఇంకా పైకి? ఇక్కడ చూసారా వాన పడిపి గుంతలు పడిపినాయి. ఎట్లా ఉందో చూడండి, గుంతలు పడిపి నీళ్ళు కిందకు పోతాయి. వాన వస్తే చాలు, నీళ్ళు అంటే నీళ్ళు కాదు ఇక్కడ. ఏం చేద్దాం, వాన పడితే చాలు పోతా ఉంటుంది వంకే. చూడండి అట్లా కోసకపోయింది, అట్లా మట్టి. చూసారా ఫ్రెండ్స్, ఇవి అప్పుడు నల్లరాయలు కోసారు. చూడండి నల్లరాయలు ఎట్లా కనిపిస్తున్నాయో. దావ అప్పుడు పైకి వచ్చేదానికి. చూడండి నల్లరాయలు అప్పుడు ఫుల్గా ఉన్నాయి నల్లరాయలు. ఇప్పుడు మీకు ఒక లోయ ఇలాగ ఉంటుంది, లోయ అనుకోపోతారు, కానీ పడితే దెబ్బలు మాత్రం బాగా తగులుతాయి. అదే మేము అనేది కాసుకొండ అని పిలుస్తాం. ఎదురుగా కనిపించేది కాసుకొండ అని పిలుస్తాం మేము. ఇక్కడి నుంచి రాయల చెరువు కూడా కనపడుతుంది, చూపిస్తాను చూడండి. చూడండి ఎట్లా ఉంది బండ, సూపరా, హైలైటా. మా గుట్టలు చూసారా, కొండలు. లో ఎట్లా ఉంది. అక్కడ దూరం కనిపించేది రాయల చెరువు. అప్పుడు నేను కిందకు మేకల గడ్డోలు కొంపిన, ఆ పక్కండ ఈ పక్కండ మధ్యలోకి మేకలు మేపుకునేది. ఆడ బీర పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. బీర పండ్లు మీరు కానీ తినుంటే కామెంట్ చేయండి.
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. చూడండి రాయల చెరువు ఎంత బాగా కనిపిస్తూ ఉందో. అక్కడ కనిపించేది మేము బోటి అంటాం. చూడండి ఇప్పుడు మీకు తోక కప్పలు చూపిస్తా. తోక కప్పలు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. చూడండి తోక కప్పలు చూడని వాళ్ళు, అవి ఎలా ఉంటాయో చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. 1 2 3 షాట్ గో. వాటినే తోక కప్పలు అంటారు. ఇవి నీళ్ళలోకి ఉంటాయి, బయట తిరగలేవు, నీళ్ళలోనే ఈత కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఎట్లా వచ్చేస్తాయో తెలీదు. అక్కడ దూరం కనిపించేదే బోటి. చూడండి నల్లరాయలు కోసి బండ్లు కోసి అప్పుడు అట్లున్నాయి. ఇంకా దిగబడదాం, కిందకి దిగబడదాం. అబ్బా ఇంకొంచెం దిగేసాం. మీరు ఎప్పుడైనా రేగిపళ్ళు చూసారా? రేగి పండ్లు తిన్నారా? రేగి పండ్ల చెట్టు ఎలా ఉంటుందో చూసారా? అయితే ఇప్పుడే చూసేయండి, చూడని వాళ్ళు చూసిన వాళ్ళు. ఇదే రేగి పండ్ల చెట్టు, రేగి చెట్టు. అప్పుడు బండ్లు కోసి ఎట్లా కనపడుస్తున్నాయి, గుట్లో నుంచి చూస్తే చుట్టూ కనపడాల. చూసారా? అప్పుడు బండ్లు కొట్టేదానికి ఈ నాట్లు వేసి అవి అట్లే అయిపోయినాయి. అవి ఎవరు పెరుక్కొని కూడా పోవట్లా, అట్లే ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా. ఇక మనం అసలు ప్లేస్కి వచ్చేద్దామా? ఇక్కడి నుంచి బండ మీదకి ఎగబడాలా. ఈ కంపలలో దూరి చూడండి అక్కడ దూరం కనిపించే దీపం. ప్రతి శివరాత్రికి అక్కడ దీపం పెడతారు. ఇక్కడే దీపం పెడతారు ప్రతి శివరాత్రి. ఇప్పుడు మా ఇల్లు చూపిస్తా. గుండుపోద్దో అక్కడ కనిపించేదే మా ఇల్లు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా గుట్లో? ఇదే దోవ, కిందకి అనుకోవద్దని ఈడికే లాస్ట్. హలో ఫ్రెండ్స్, ఇక మనం ఇక్కడ చూసినవి చాలు. ఇక ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాం. బయలుదేరేసాం. ఇక కిందకి దోవ చూపిస్తూ కిందకు వస్తాం.
దిగబడుతూ దిగబడుతూ కొండలు కోనలు ఎక్కేసాం. ఇంకా ఇంకా కిందకి వెళ్దాం వెళ్దాం వెళ్దాం, కిందకి వెళ్దాం, కొండ దిగుదాం, ఇదే రోడ్డు. అనుకున్న వాళ్ళు లైక్ వేసుకోండి. కానీ ఇది రోడ్డు కాదు, ఇంకా ఇక్కడ పైన సదరాలు చేసింది. దోండి అప్పుడు మట్టి పోసి మరి రాళ్ళు కట్టి నిలబెట్టారు. రాళ్ళు పడిపోకుండా ఉన్నాయి. ఇంకా మట్టి చెదర్ల ఎక్కడికి వెళ్ళ మట్టి అట్లే నిలబడుకున్నట్టుంది. ఇదే దావ కిందకి వెళ్తే నేరు కిందకి వెళ్ళిపోతాం. కిందకంటే ఆడికి రోడ్లోకి, మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొండ ఎగబడదాం రా అన్నయ్య అనే వీడియోని చూసేయండి. ఓకే, చూసేయండి ఫ్రెండ్స్. దిగబడదాం కొండలు కోనలు ఎక్కేసాం, దిగేసాం. మీకు ఇంకొకటి చెప్పాలి. నేను ఒక 8వ క్లాస్లో ఉన్నప్పుడు ఆవులు మేకలు తోలుకొని ఇట్లా వచ్చేవాడిని. అప్పుడు మా ఊరోళ్ళు పార తెచ్చి ఇక్కడ ఆనకట్టలు కట్టినారు. ఎందుకు? ఆవులు మేకలు కానీ నీళ్ళ దెబ్బకైతే నీళ్ళు తాగుతాయని, నీళ్ళు కిందకి వెళ్ళిపోకుండా నిలిచిపోతే ఆవులు మేకలు ఏవైనా తాగొచ్చని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు నేను సహాయం చేసి ఇక్కడ ఆనకట్ట కట్టాము. అది ఎలా ఉందో చూడండి, చూసేద్దామా? 1 2 3 షాట్ గో. చూడండి, నల్లగా పాచి పట్టింది. నీళ్ళు వచ్చి నీళ్ళు నిలిచాయా? చూడండి, పై నుంచి నీళ్ళు వస్తాయి. నేను నీళ్ళు తాగుదామంటే కుక్క అవి కలబెట్టేసింది. దోండి ఈ పక్క మాత్రం నీళ్ళు, ఈ పక్క నీళ్ళు ఉన్నాయి. ఇక దిగబడేద్దామా? మాకు ఆకలిగా ఉంది, అందుకని దిగేస్తున్నాం. మొత్తం దావ చూపించలేను, ఒకేసారి ఎట్లా రావాలో చూపిస్తా, చూసేయండి. దోండి కొంచెం కిందకు వచ్చాం. ఈ బండ కాడి నుంచి అట్లా పైకి పోవాలంటే కిందకు పోవాలంటే స్ట్రైట్గా పోయేది. ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.